బయట చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది రావడానికి లోపలికి. ఒక స్వామీజీ నడుచుకుంటూ వెళ్తున్నారట. అలాగా స్వామీజీ అంటే ఎలా ఉంటారు? పెద్ద పెద్ద జుత్తులు కదా. సో నడుచుకుంటూ గెడ్డం అది స్వామీజీ అతను నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్డు మీద. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఎదురుగాలికి వచ్చే జుత్తులన్నీ ముఖం మీద పడుతున్నాయట. ఇంక ముందుకు వెళ్ళని వెనక్కి వెళ్ళిపోయాట. చాలామంది చిన్న చిన్న ఛాలెంజ్కి, చిన్న చిన్న విషయాలకి బ్యాక్ వెళ్ళిపోతుంటారు. ఎస్ఆర్నా అలాగైతే మన లైఫ్లో అనుకునే అచీవ్మెంట్స్ మనకు దొరుకుతాయా? ఖచ్చితంగా దొరకవండి. సో ఛాలెంజెస్ ఇప్పుడు వస్తూ ఉంటాయి. అవకాశాలు ఇస్తాడు, దాన్ని దాటకుండా భగవంతుడు కొన్ని అడ్డంకులు కూడా పెడుతూ ఉంటాడు కదా. అది దాటితేనే మనకి కావాల్సినటువంటి సక్సెస్ మనకు దొరుకుతుంది. ఎస్ఆర్నా సో వెరీ గుడ్. అందరూ జోష్గా ఉన్నారా? ఎందుకంటే నా దగ్గర చాలా టైం తక్కువ ఉంది. వైజాగ్ వెళ్ళాలి. సో కాసేపు మాట్లాడి వెళ్దాం, మిమ్మల్ని పలకరించి వెళ్దాం అని వచ్చాను. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మీ అందరితో ఇలా ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు సార్ ఈరోజు? ఫస్ట్ టైం కొత్తగా వచ్చారు. సో సూపర్ సూపర్ సూపర్. మై హార్ట్లీ వెల్కమ్ సార్. మీ అందరికీ మా యొక్క టీం నుంచి మీకు వెల్కమ్ చెప్తాను. హార్ట్లీ వెల్కమ్, కంగ్రాచ్యులేషన్స్. ఎంత కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు, ఏంటో ఇలా వచ్చారో, ఏం చెప్తారో ఏంటో, ఏదో నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారో అలాగ అనుకుంటున్నారు. కానీ ఈరోజు లాస్ట్ అంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు కొంచెం మీరు ఓపెన్ మైండ్తో కూర్చోగలిస్తే మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి 100% అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా ఒకనొక రోజు ఫస్ట్ టైం ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు అలాగా మధ్యలో కూర్చొని వెనకలు కూర్చొని మధ్యలో కూర్చొని అలాగలా డెసిషన్ తీసుకుంటూ కొంచెంగా ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడం జరిగింది. సో ఈ అవకాశం నా ఒక్కడిగా లేదు, అందరికీ అవకాశం. ఎస్ఆర్నా బట్ ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఆ సక్సెస్ అనేది దొరుకుతుంది. ఎస్ఆర్నా డెసిషన్ వెరీ ఇంపార్టెంట్. నేను చేస్తాను అని ఒక గట్టి సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్నా సో ఒక క్వశ్చన్ మీకు అడుగుతాను. నెక్స్ట్ 3 years అంటే ఇదే రోజుకి మనం ఇదే ప్లేస్లో ఇదే టైంలో కలిసినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 3 సంవత్సరాల్లో మీరు ఎలాంటి అచీవ్మెంట్స్ చేసి ఉండాలి. ఆ అచీవ్మెంట్స్ చూసి మీకు అనిపించాలి, బా ఖుషి అనిపించాలి, నేను అనుకున్నంత సాధించాను. 3 సంవత్సరాలు మీరు ఏదైతే అనుకున్నారో అదంతా సాధించేస్తే మీకు ఎంత హ్యాపీ అనిపించాలంటే అంత హ్యాపీ అనిపించాలి. అలాంటి విషయాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా లేదా? ఆలోచించండి ప్లీజ్. లైఫ్ అంతా అక్కడే ఉందండి, బట్ మనం ఆలోచించట్లే. ఏదైతే దొరికిందో అది పట్టుకొని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు జర్నీ అయిపోయింది.